నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురువుగారిని అడిగి విశ్వవసునామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం మా మానస. గురుగారు, విశ్వవసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారి యొక్క ఆదాయం గురించి, రాజపూజం గురించి కూడా వివరించండి. విశ్వావసునామ సంవత్సరం అంటేనే అన్ని రాశుల వారికి సంపదల్ని ఎక్కువ ఇస్తుందనమ్మా. కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా ఉంది. అంటే ఫుల్ డబ్బు. ఆదాయంలో ఏమీ వెనదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇక రాజ్యపూజ్యము 1, అవమానం 3. అంటే వీళ్ళు ఖర్చు తక్కువగా ఉంది కదా, డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తారు, అవతల వాళ్ళు తిట్టుకుంటారు. కాబట్టి అందుకని అవమానం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కష్టాలు, సుఖాలు ఇవన్నీ కూడా మిశ్రమంలో సుఖాల పరంపర ఎక్కువగా కనబడుతుంది ఈ వృషభ రాశి వాళ్ళకి. అయితే వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఒక ఇది ఏమిటంటే వార్నింగ్ అనమాట. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమిటంటే అంటే ఒక ఆడదాని వల్ల వీళ్ళ జీవితం అస్తవ్యస్తం అయిపోద్ది. నవీన్ అన్న శిష్యుడు ఒకడున్నాడు. వాడు ఇలా చెప్పినప్పుడు కేర్లెస్గా తీసుకొని చక్కగా వాళ్ళ నాన్న చక్కగా చదువుకోరా అంటే, ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది కదా, లివింగ్ ఇన్ రిలేషన్లో ఉండడం, ఆ తర్వాత డేటింగ్ అని చెప్పడం, ఇవన్నీ కూడా చెప్పి వాళ్ళు ఏం చేశారు, శుభ్రంగా ఆ అమ్మాయి చనిపోయింది. చనిపోతే వీడి మీద పడిపోయింది. ఈ రోజున అది పెద్ద కేసులు అయిపోయి ఇప్పుడు వాడు ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఎక్కడైనా చేయడానికి లంచ్ టైంకి ఎవరైనా ఆడపిల్లలు వస్తే గోడవైపు తిరుగుతాడు. అంటే బుద్ధి వచ్చేసింది అనమాట. ఆ విధంగా ఆడపిల్లలతో మాట్లాడడం తగ్గించేసాడు. అంతకుముందు పొలోమని మాట్లాడేవాళ్ళు. ఈ వృషభ రాశికి జన్మ రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి వీళ్ళకి ఫోన్లు ఎక్కువ అనమాట, మాట్లాడడం. తర్వాత ఈ ఎక్స్ట్రాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం శుక్రుడు రాహుతో కలిసి తోలు తీసేస్తాడు. షట్గ్రహ కూటమి, బుధ, శుక్ర, రాహు, శని, రవి గ్రహాలన్నీ కలిసి కేతు ఎప్పుడు దొరుకుతాడా వృషభ రాశి వాడని చూస్తున్నాడు. ఏ రూపంలో చూస్తాడు, గ్రహాలు పైన వచ్చి పట్టుకోవు కదా, స్త్రీ రూపంలో వస్తాడు. వీళ్ళ పాపం ఆ విషయం తెలియదు వీళ్ళకి. కాబట్టి వృషభ రాశి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా స్త్రీల పట్ల మర్యాదగా వ్యవహరించాలి. లేకపోతే కనుక డెఫినెట్గా కటకటాల రుద్రాయిలు అయిపోతారు వీళ్ళంతా కూడా. నెక్స్ట్ వ్యాపారాలు, పుష్కలమైన డబ్బు. ఏమి వ్యాపారాలండి అంటే వృషభ రాశి వారికి మెస్మరైజింగ్ పవర్ ఈ మొన్నటి దాకా మే 30వ తేదీ 2025 సంవత్సరం వరకు ఉంటుంది. ఇక వాళ్ళు అనుకున్నదల్లా సాధిస్తారు. రాజకీయాల్లో పురోగతి, రాజకీయ నాయకులకి అభివృద్ధి, అధికార యోగాలు ఇవన్నీ కూడా వచ్చినాయి. ఈ సంవత్సరం అంతా కూడా వస్తాయి. అయితే ఈ యొక్క రాహువు రాజ్యస్థితిగతుడు అవడం వల్ల మే 20 దాటిన తర్వాత 2025 సంవత్సరంలో ఏమవుతుందంటే ఎక్కడికి వెళితే అక్కడ గొడవలు అవుతూ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు వర్క్ లోడ్ ఎక్కువ పెరుగుతుంది. వర్క్ లోడ్ని ఎంతైనా సరే వీళ్ళు ఎద్దులు అనమాట. వృషభ రాశి వాళ్ళు అంటే ఎద్దులు. కాబట్టి చేసిన పనికి చక్కగా పాపం ఆశించరు, యజమానికే లాభం. అటువంటిది వీళ్ళు ఏం చేస్తారంటే పనిని హెరాస్మెంట్ చేస్తున్నారేమో వాళ్ళ ఆఫీసర్లు, సుపీరియర్స్ అని, కొలీగ్స్ ఇవి కోఆపరేట్ చేయట్లేదేమో అని ఇలా అనుకుంటారనమాట. కాబట్టి ఈ రకమైనటువంటి భావం నుంచి ఈ వృషభ రాశి వాళ్ళు బయటకు రావాలా. అండ్ టెక్నికల్ ఫీల్డ్, సినిమా ఫీల్డ్లో, ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఇది ఉంటుంది. అండ్ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అద్దెకున్న వాళ్ళు పెద్ద ఇళ్లలోకి, మిద్దె ఇళ్లలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి వద్దంటే పిల్లలు అనమాట. మే 30 తర్వాత పిల్లలు పుట్టట్లేదండి ఫెర్టిలిటీ సెంటర్స్కి తిరగాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి పెళ్ళిళ్ళు కావట్లేదండి అని బాధపడేటటువంటి పెళ్లి కాని ప్రసాదులు ఉంటారు. వీళ్ళందరికీ వరుసలో సామూహిక వివాహాల్లాగా పెళ్ళిళ్ళు అయిపోతాయి. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాల్లో కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ప్రమోషన్లతో పాటు ఆమ్యామ్యాలు అధికంగా వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఈ ఆర్మీలో పొలోమన బోర్డర్ల దగ్గర దేశానికి తెగ కాపలా కాసేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా లీవులు రావు పాపం. వాళ్ళు అప్లై చేసుకోగానే లీవులు ఇస్తారు. ఒక 2 నెలలు వాళ్ళు చక్కగా వాళ్ళ భార్య పిల్లలతో గడపడానికి ఈ ఆర్మీ వాళ్ళంతా కూడా వచ్చేస్తారు. ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ, ఆర్మీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ కుజుడు కర్కాటక రాశిలో మే నెలంతా ఉంటాడు. కాబట్టి అందువలన ఈ జూన్ నుంచి ఇక కాస్త మెరుగుపడతా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ యొక్క కోళ్ల ఫారాలు, సో మెయిన్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఈ బిజినెస్ లాగేసుకుంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా
ఆదాయాలు చక్కగా రావడం అనేటటువంటివి జరుగుతాయి. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్మానాలు గుర్తింపులు రావడం జరుగుతాయమ్మ. ఓకే, ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే ఇంకా మంచి జరుగుతుంది అంటారు? వీడికి ఒకడు వృషభ రాశికి వేధించే ఒకే ఒక్క మనగాడు కేతుగాడు. ఆలీ సినిమాలో ఆలీ అంటాడు చూడండి, నీకు ఒక కేతుగాడు నీ లైఫ్లోకి వచ్చేస్తున్నాడని, ఇది ఈ యొక్క విక్రమార్కుడు సినిమాలో. ఆ విధంగా ఈ కేతు అనేది వేధిస్తుంది కాబట్టి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలా. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని ఇళ్లల్లో జరిపించుకోవాలా. ఫ్రీగా గరిక గడ్డి దొరుకుతుంది. ఆ ఫ్రీగా ఉన్నటువంటి గరిక గడ్డితో గణేష్ మహారాజ్కి వీళ్ళు చక్కగా మాల వేసుకొని ఉండ్రాళ్ళని లడ్డూలని నైవేద్యం గణేష్కి చేసి మనం కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఈ వృషభ రాశి వాళ్ళు ముందుకు దూసుకు. అలా ఎన్ని రోజులు చేయమంటారు గురుగారు? ఈ నెల ఫలితాలు కాబట్టి 30 రోజులు చేయాలి కాబట్టి వాళ్ళకు కుదిరినప్పుడు 4-5 సోమవారాలు వస్తాయి కాబట్టి నెలలో ఈ 4-5 సోమవారాలు కనుక చేస్తే బ్రహ్మాండంగా సరిపోతుందమ్మా. ఓకే, చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.